తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సార్. ఒక హిందువుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయం విన్న వెంటనే? చాలా బాధపడుతున్నాను. ఎంతో నిష్టగా కొన్ని సంవత్సరాల నుంచి లేకపోతే కొన్ని 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెద్ద వాళ్ళు ఎన్నడూ నాన్ వెజ్ అనే మాట కూడా వినని వాళ్ళు వాళ్ళతో ఇలా యానిమల్ ఫ్యాట్ తినిపించేశారు. ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన చండాలమైన పని. వాళ్ళని ఎవరు క్షమించకూడదు కూడా. హిందూ ధర్మాన్ని నానా రకాలుగా నాశనం చేస్తున్నారు. అంటే ఇది మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారు సార్ గత ప్రభుత్వంలో లడ్డు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ? లడ్డు క్వాలిటీ టేస్ట్ అన్ని మారిపోయినాయి, ఇంత ముందులా లేవు. అలానే దేవాలయాలకు అసలు భక్తులు రాకుండా భక్తుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. రేట్లు పెంచేశారు, నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. తిరుపతికి నేను వెళ్తే కేరళ నుంచి అక్కడి నుంచి వచ్చిన భక్తులు బయటిని దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు దర్శనం కాక. అలా ఇబ్బంది పెట్టారు భక్తుల్ని. గత 5 ఏళ్లలో తిరుమలలో భక్తులు సరైన సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు. బట్ భక్తులు కంపార్ట్మెంట్ లో కూర్చున్నప్పుడు ఇదివరకట్లో చిన్నపిల్లలకి పాలు గానీ, సాంబార్ రైస్ అని, పులిహోర అని, పెద్దవాళ్ళకి వాళ్ళకి ఆకలిగా ఉన్న వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు. నేను వెళ్ళిన 2-3 సార్లు కూడా గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏం జరగలేదు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు.